Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలిగిన గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము. Who has sent his angel and delivered his servants who trusted in him. Daniel 3:28 verses. ఆయన తన దూతనంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట. నెబుకద్నెజర్ రాజు కాలంలో షడ్రకు, అబేద్నెగోలు, మేషకు అనే దేవుని కొరకు వారు నీతిగా జీవిస్తూ దేవుని సేవిస్తూ అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థించుచుండగా నెబుకద్నెజర్ రాజు ఆ రాజ్యంలో సాతానుకి, దేవుని యొక్క కాకుండా ప్రతిమలకి, సాతాను యొక్క ప్రతిమలకి మొక్కమని ఒక ఆజ్ఞను జారీ చేస్తారు. ఆ ఆజ్ఞను ఈ ముగ్గురు వ్యతిరేకించారు. వారికి మొక్కకుండా వ్యతిరేకించి ఆ ఆజ్ఞను వ్యర్థపరిచారు. అప్పుడు రాజుకి కోపం వచ్చి ఆ ముగ్గురిని మండే అగ్నిగుండంలో పడవేయమని చెప్పినప్పుడు ఆ అగ్నిగుండంలో ఆ ముగ్గురితో పాటు ఇంకొక వ్యక్తి, అనగా మన యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉండి వారిని కాపాడారు, వారిని రక్షించారు. ఎందుకంటే దేవుడు తన సేవకుల ఎడల నీతిగా జీవించి తన కొరకు ప్రాణం పెట్టినంతగా ఉన్నప్పుడు ఆ సేవకులని దేవుడు విడిచిపెట్టడు. ఆ విధముగా ఆ ముగ్గురిని కాపాడారు. వారికి శరీరము కానీ, వస్త్రము కానీ, తల వెంట్రుకలు కానీ ఏ రకమైన హాని ఆ అగ్నిగుండము చేయలేకపోయింది. దేవుడు వారి పక్షాన ఉన్నాడు. అది వారికి క్షేమము, భద్రతనిచ్చింది. మహాశ్రమల కాలంలో మన యేసు ప్రభువు తన ప్రజలతో ఉంటాడనే ఈ యొక్క గొప్ప అద్భుతం మనము కూడా మన జీవితంలో, మన కష్టాల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన మనకి తోడుగా ఉంటాడు, మనల్ని రక్షిస్తాడు. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం వహించుడి, నేను లోకమును జయించిన రీతిగా మీరు జయించదురని, మీకు తోడుగా నేను ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ ముగ్గురి విషయంలో జరిగిన అద్భుతాన్ని నెబుకద్నెజర్ రాజు మహోన్నతుడైన యెహోవా దేవుని సేవకులని గుర్తించాడు. షడ్రకు, అబేద్నెగోలు, మేషకుని. ఇతని దేవుడెవరో, నిజ దేవుడెవరో ఆ రాజు తెలుసుకున్నాడు. ఆయనకి కనువిప్పు కలిగింది. కాబట్టి వీరి ముగ్గురు సురక్షితంగా బయటికి వచ్చారని ఆ రాజు తెలుసుకొని ఇది ఒక ప్రత్యక్ష అద్భుతమని ఎరిగి రక్షించుటకు సమర్థుడు అయిన దేవుడు కాక మరి ఏ దేవుడునూ లేడు అని యేసు ప్రభు వారి గురించి ఆ యొక్క రాష్ట్రంలోనూ ఆ యొక్క రాజ్యంలోనూ ప్రకటన చేశారు, దేవునికి మహిమపరిచారు. కాబట్టి మనము కూడా మన జీవితంలో ఎలాంటి శ్రమలు, భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ దావీదు మహారాజు ఎలాగైతే దేవుని ఆశ్రయించాడో అలాగే దానియేలు గారు సింహబోన్లో ఉన్నప్పుడు దేవుడు కాపాడాడో, ఇక్కడ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు తోడై ఉన్న దేవుడు మనకును తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మమ్మల్ని రక్షించడానికి నీ ప్రియకుమారునే బలిగా అర్పించిన దేవా, నీకు ఎన్నో వందనములు, స్తోత్రం. తండ్రి అయిన దేవా, కుమారుడైన తండ్రి, పరిశుద్ధాత్మ త్రియేకదేవుని కలిగిన మా తండ్రి, నీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. ఈ వాగ్దానం ద్వారా మాతో ఈరోజు మాట్లాడినందుకు వందనములు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ, మా అందరి జీవితంలోనూ ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ భయపడక ఈ లోకంలో నీ రాకడ పర్యంతం వరకు మేమందరము నీ కొరకు సాక్షులుగా నిలబట్టుకు సహాయము దయచేయమని, అట్టి విశ్వాసమును, అట్టి ఆత్మను, దయను, అట్టి సహాయము చేయమని, నీ కృప ద్వారా మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.